డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన మనిషి కాదు. ఆయన ఒక దేశభక్తుడు, రాష్ట్ర నిర్మాత మరియు భారతీయ వారసత్వ రక్షకుడు. ఆయన భారత మాత ముద్దు బిడ్డ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రం ఆయన ఆశయాలకు ప్రతిరూపం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక్క కాన్స్టిట్యూషన్ ఒకటే కాదు, ఆయన మహిళలు హక్కుల కోసం పోరాడారు. అంటే అది ఒక దళిత సమస్య కాదు, ప్రతి ఆడపిల్ల సమస్య కోసం ఆయన నిలబడ్డారు. బడుగు బలహీనమైన వర్గాల కోసం పోరాడినప్పుడు అది ఒక కులం సమస్య కాదు, ప్రతి శ్రామికుడి సమస్య. ఈక్వల్ పే, మెటర్నిటీ బెనిఫిట్స్, ప్రాపర్టీ రైట్, 8 hours వర్క్ రూల్, మినిమం వేజెస్, ఇవన్నీ కేవలం ఒక వర్గానికి అప్లై అయినవి కాదు. ఈ దేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసే ప్రతి మనిషికి అప్లై అయ్యే రూల్స్. అంతెందుకు, ఈరోజు మన ఎకానమీ ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే దానికి బేస్ క్రియేట్ చేసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండియాస్ ఫైనాన్షియల్ స్పైన్. కరెన్సీ కంట్రోల్, ఇన్ఫ్లేషన్, స్టెబిలిటీ, ఇవన్నీ అంబేద్కర్ గారు రాసిన ఒక బుక్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనే రీసెర్చ్ నుంచి పుట్టినది. జన వనరులు, నదుల అనుసంధానం, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ వంటి ఆలోచనలు ఆయనవే. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగునీరు ప్రాజెక్టుల కోసం అప్పట్లోనే ఆయన ఆలోచన చేశారు. గత ప్రభుత్వాలు మన అంబేద్కర్ గారిని కేవలం ఒక ఓటు బ్యాంక్ రాజకీయానికే పరిమితం చేశారు. కానీ నేటి మన బీజేపీ ప్రభుత్వం ఆయన జీవితంలో 5 ముఖ్యమైన ఘట్టాలని పంచతీర్థాల కింద అభివృద్ధి చేసింది. జన్మభూమి మహో, సైనిక గౌరవంతో అభివృద్ధి. శిక్షాభూమి లండన్, ఆయన చదువుకున్న ఇంటిని స్మారక చిహ్నంగా మార్చడం. దీక్షాభూమి నాగ్పూర్, బౌద్ధ ధర్మం స్వీకరించిన పవిత్ర స్థలం. మహాపరినిర్వాణ భూమి ఢిల్లీ, ఆయన చివరి శ్వాస విడిచిన చోటు. చైత్య భూమి ముంబై, ఆయన స్మారక స్థలం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఆయన ఆలోచనలో. ఆర్టికల్ 370ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. మహిళా సాధికారత, హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకి ఆస్తి హక్కు, సమానత్వం కల్పించాలి అని పోరాడిన మొదటి వ్యక్తి ఆయనే. నేడు ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కలిగించడం ఆయన ఆశయ సాధన. రాజ్యాంగం ఎంత మంచిదైనా అది నడిపించేవారు చెడ్డవారైతే దాని ఫలితం దక్కదు. నడిపేవారు బాగుంటే రాజ్యాంగం అద్భుతాలు సృష్టిస్తుంది. మన మోడీ గారిలాగా నేను భారతీయుణ్ణి, మొదటి భారతీయుణ్ణి, చివరికి కూడా భారతీయుడిని. జై భీమ్, జై హింద్, జై శ్రీరామ్.